దాసులు రాజయ్య, రంగయ్య, రత్నయ్య. కౌలు దాసులు కాంతయ్య, కనకయ్య. కుమారుడు రాకేష్. పనివాడు కాశీ, పనివాడు కాశీ. డాక్టర్ గారు ఒక ఆపరేషన్ నిమిత్తం బయటికి వెళ్ళారండి. మీకు ఆపరేషన్ ముగించుకుని త్వరలో మీ ముందుకు వస్తారు. అందరూ కూడా వెయిట్ చేయండి. స్నేహితుడు రైట్ సాప్. నమస్కారం. దేవుని వాక్యం చదువుకుందాం. ద్రాక్షరసం వలన కూలిపోయిన వారు ఫలవంతములను తమ మీద కిరీటములకు శ్రమ ఆలకుంచిడి. బల పరాక్రము గల వాడవడు ప్రభుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలములను, ప్రవాహము ప్రచండమైన వడలి కొట్టివేనట్లు. తీసుకురానండి. సరే, టీ తీసుకురా. సరే దేవా, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సరే, మన పనివారిని పిలుద్దాం. రాజయ్య, రాజయ్య, రాజయ్య. చెప్పండి గారు. ఎలా ఉన్నావు రాజయ్య? ఈ మధ్య కనబడలేదు. ఎక్కడ ఉన్నావు? బాగానే ఉందానండి. ఏం చేస్తున్నావు? పెరట్లో మొక్కలకి నీళ్ళు వేస్తున్నానండి. ఆహా, పోయడం అయిందా? అయిపోయింది రాజు గారు. సరే సరే సరే. ఇంకే నీతో పాటు ఉన్న రంగయ్య, రత్న ఎక్కడ? వస్తున్నారండి. వేరే 6 గంటలండి, దారిలోనే వస్తూ ఉన్నారు. రండి రండి. నమస్కారం దాసులారా. నేను మీతో ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మనకున్న పొలాలు, మనకున్న పంటలు అవన్నీ చాలా బాగా పండుతున్నాయి. కానీ నేను వేరే దేశం వెళ్ళాలి. దాసులు, మీకు అర్థమవుతుందా? నువ్వు కూడా ఈ పక్కన. నేను వేరే దేశం వెళ్ళాలి. వేరే దేశం వెళ్ళినప్పటికీ మరి పంటను సేద్యం చేయడానికి నాకు 3 కవులు కావాలి. 3 కవులను మీరు తీసుకురావాలి. సరేనా? సరే రాజు గారు. సరే, అయితే నేను బయటికి వెళ్ళి వస్తాను. ఈలోపు మీరు వేరే వాళ్ళని కూడా కవులని ఎక్కడ దొరికితే మీరు తీసుకురండి. అలాగే రాజు గారు. అరే కనకయ్య, ఏంట్రా మన పరిస్థితి ఎలా అయిపోయింది? అవునరా. అరే, నా భార్యని, నా పిల్లల్ని పోషించుకోవడానికి లేకుండా అయిపోయిందిరా నా బతుకు. నాకు కూడా అంతేరా. ఎవరైనా కానీ మనల్ని ప్రేమించి ఒక భూమిని మనకు కౌలుకిస్తే దాన్ని సేద్యపరుచుకుని సుఖంగా బ్రతకొచ్చురా. మన మొక్కలు చూసి ఎవరిస్తారా? అవునరా, తొంకోలుకు పెట్టే వాళ్ళ ఉంటాం. మన మొక్కలు ఎవరు చూస్తారా? అవునరా బాబు. సరేరా, మనం ఇలాగే ఉందాం. ఎవరైనా మనకు సాయం చేస్తారేమో. దా, అలాగే వెళ్ళి చూసొద్దాం. స్టేజ్ లైట్స్ ఆఫ్.
కనకయ్య, ఎవరైనా ఏమన్నా సహాయం చేశారంటరా నీకు? ఒరే, నాకు చెయ్యలేదురా. ఎవరైనా సహాయం చేసేవాళ్ళంటే బాగుంటారా? నేను భోజనం చేసిన 6 రోజులు అయితే అవునరా, బాధపడకురా, కడుపంతా లెప్పుగా ఉందిరా బాబు. బాధపడకురా. ఆకలి వేస్తుందిరా. కుడుపులో రైలు పరిగెడుతున్నారా, శబ్దం వస్తుంది. నాకైతే రైళ్ళు, నీకైతే ఎలకలు అనుకుంటా. అవునరా బాబు. ఇలారా బజారు కదా, ఎవరైనా వస్తే ఇద్దరిని చూసి కొట్టేసినా కొట్టేస్తారా బాబా. ఎవరైనా వచ్చి మనకి సహాయం చేస్తే బాగుంటుంది. బా చాలా టైం అయిపోయింది. ఈ చీటీలో ఉన్న సరుకులు త్వరగా తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది అసలు. అరే కాంతయ్య, కనకయ్య, ఏంటలా దిగాలుగా ఉన్నారు? సరే, వీడు తిండి 4 రోజులు అవుతుంది, నేను తిండి ఇంకా 5 రోజులు అవుతా ఉందిరా. ఎవరైనా కానీ మాకు సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నా ఉన్నారు రాజయ్య. ఏమైంది మీకు? అరే, వీడి పొలమేమో దొంగలు తొప్పేశారు, నా పొలమేమో ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. మాకు పండించుకోవడానికి భూమి కూడా లేదురా. చూడు, వీడు నిలబడలేకపోతున్నాడు, సరిగ్గా నిలబడరు. సరే సర్లే, కోళ్ళని తీసుకుని రమ్మన్నారు కదా, ఆ పని ఏదో వీళ్ళకి ఇప్పిస్తే బాగుంటుంది. సరే సర్లే గిని, నేను ఒక పొలం ఇప్పిస్తాను, చెప్పరా చెప్పరా. మీరు మంచిగా చేసుకుంటానంటే అది చాలా నమ్మకంగా ఉంటావు. అయ్యి బాబు, ఎంత నమ్మకంగా ఉంటావు నువ్వు, చూస్తావు కదా. అయితే సాయంత్రం రండి, మా రాజుగారి దగ్గర తీసుకెళ్ళి మీకు పొలము చెత్తికి ఇప్పిస్తాను. మీకు మీరు నమ్మకంగా ఉండి సరైన సమయానికి చిత్తి కట్టాలి. అలాగే. సరే రాజయ్య, వెళ్ళొస్తాం రాజయ్య. సాయంత్రం రండి, మర్చిపోకండి. నీకు ఎంతైనా రుణపడి ఉంటావు రాజయ్య. సరే రాజయ్య. రాజయ్య, రాజయ్య, నేను చెప్పిన పని ఎంతవరకు చేసావు? అదే అయిపోయిందండి, గోపురాలు కట్టించామండి, కాపురాలు పెట్టించాలండి. ఇంకా నీకు చెప్పిన పని ద్రాక్ష తోటలో మొక్కలు నాటామండి, ఉమ్, నదిలు రేవించామండి. ఉమ్. అంతా నీళ్ళు అంతా బాగానే సవ్యంగా వెళ్తున్నాయా? సవ్యంగా నీ పంట భాగం ఎలా ఉంది? అంతా బాగుందా? బాగానే ఉందండి అయ్యారు. సరే సరే సరే, కానీ మరి కౌలుని కూడా చూడమని చెప్పినట్టున్నాను. అదే చూశానండి. చూసావా? ఎవరైనా మంచి అని చెప్పారండి వాళ్ళు. నాకు ఎవరైనా సరే నమ్మకమైన వారు మాత్రమే కావాలి. మనకు బాగా తెలిసిన వాళ్ళండి, సరే సరే వాళ్ళు. సరే సరే, చూద్దాం. తీసుకునిరా వెళ్ళి త్వరగా. అలాగే నేను తీసుకుని వస్తానండి. అరే కాంతయ్య, కనకయ్య, దయచేసి మమ్మల్ని కరుణించండి అయ్యగారు. ఎవరు వెళ్ళు? వెళ్ళానండి, నేను చెప్పిన కాంతయ్య, కనకయ్య వెళ్ళనా? సరే బాబు. బాగా తెలిసిన వాళ్ళండి వాళ్ళు. బాగా బాగా నటిస్తున్నట్టున్నారు వాళ్ళు. లేదంటే చాలా మంచి వాళ్ళండి వాళ్ళు. నాకు నమ్మకమైన వారు కావాలి. బాగా నమ్మకమైన వాళ్ళండి. సరే సరే సరే, చాలు 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 చాలు. ఓకే ఓకే, సరే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ నాకు నమ్మకమైన వారుగా రుజువు చేయించావు కాబట్టి వీళ్ళకి పంట బాగానే ఇస్తావా? ఇస్తానండి. సరే అయితే వాళ్ళండి బాగా సమయానికి చిత్తు కూడా కడతారండి. చిత్తు కూడా కడతారు. ఇప్పుడు ఈ నమ్మకంగా అపనమ్మకం పని చేయరు కదా. చేయరండి. నేను దూరదేశంలో 3 సంవత్సరాలు ఉంటాను. ఆ 3 సంవత్సరాల పంట బాధ్యత వీళ్ళకి అప్పగిస్తున్నాను. అలాగే రాజు గారు. కాబట్టి నువ్వు వారిని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయి. అలాగండి. సరేనా? అలాగేనండి. సరే అయితే మరి నేను వెళ్ళొస్తాను. దూరదేశం వెళ్ళి కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను. అప్పటి వరకు నా పంటను, నా యొక్క ప్రతిదాన్ని కాపాడుతూ సంరక్షిస్తూ నేను వచ్చేసరికి ఈ ద్రాక్ష తోటలన్నీ నాకు రావాల్సిన చిత్తు భాగాన్ని ఇవ్వాలి. అలాగేనండి. నువ్వే చూసుకో. నీతో పాటు ఉన్న రంగయ్య రత్నయ్య కూడా ఆ మాట చెప్పు. యావయ్య, మీరు కూడా మీరు నమ్మకమైన వారు కాబట్టి చాలు చాలు దిగు. మీరు నమ్మకమైన వారు కాబట్టి మీకు అప్పగించాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ద్రాక్ష తోటను తొలిపించి మంచి పంట భాగాన్ని మాకు తీసుకురావాలి. అయ్యగారండి, నువ్వు కూడా మా అంత నమ్మకస్తులు మీరు ఎక్కడా చూడండి. అలా చేసుకుంటామండి అయ్యగారండి. అదే చూస్తున్నాను, మీ మాటల్లోనే మాకు అర్థమవుతోంది. మీకు ఎంతైనా రుణపడి ఉంటామండి. నేను, నా భార్య, నా పిల్లలు, వీడి భార్య, 7 పిల్లలు, మీకు ఎంతైనా రుణపడి ఉంటామండి అయ్యగారు. సరే 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 వెళ్ళొస్తామండి అయ్యగారు. సరే వెళ్ళరండి జాగ్రత్తగా. నేను కూడా వెళ్ళొస్తాను. యావయ్యా, ఓకేనా? అలాగే అయ్యారండి.
3 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, కౌలు రైతులు ఏం చేస్తారో అది ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఎవడతాడో రమ్మను చూసారా? ఎరా కనకయ్య, ఈ ద్రాక్ష తోట చూసావా ఎలా మొలిచిందో? మందన ఇదంతా. ఎవరైనా కానీ వచ్చి ఏమైనా అడిగారనుకో తోలు తీసి డెక్కకి కట్టేయడం అలాగా. అవునరా. అసలు అసలు ఈ కాయలు చూసామంటే ఎలాగున్నాయో, తెల్ల తెల్లగా ఉన్నాయి. అవునరా. ఎవరైనా కానీ చిస్తు అని, లేకపోతే డబ్బులని, లేకపోతే పంటలో భాగమని ఎవడైనా కానీ వచ్చాడనుకో అడ్డంగా కొట్టేదాం కర్ర ఇచ్చుకుని ఉంది కదా మన దగ్గర. కొట్టేయడమే. రా, మన భార్య పిల్లలు ఇంటికాడ చూస్తా ఉన్నారు. రాజుగారు వచ్చే టైం అయింది, తొడాలి గోవింద్. నమస్కారం, ఎలా ఉన్నావు? ప్రేమ అయిందండి. అంతా బాగానే జరిగింది. ఆ దేశంలో అంతా బాగున్నాయి. అక్కడ అందరూ కష్టపడతారు, ఎవరి పని వారే చేసుకుంటారు. అక్కడ అన్యాయాలు, అక్రమాలు, అసూయ, కుల్లి కుతంత్రాలు ఉండవు. అందరూ సమానంగా ఉంటారు. ఇందుకే రంగయ్య, రత్నయ్య, రాజయ్య ఎక్కడ? రాజయ్య, రాజయ్య. అయ్యగారు వచ్చినట్టు ఉన్నారు, పదండి వెళ్దాం. రాజయ్య, ఎలా ఉన్నావు? వందనాలండి అయ్యగారు. నమస్కారం, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నామండి, మీరు ఎలా రంగయ్య, ఉన్నారండి? రత్నయ్య, మీ సంగతి ఏంటి, ఎలా ఉన్నారు? సరే, మరి నేను అప్పచెప్పిన పని మీరు ఏం చేశారు? చేసామండి. ఎంతకాలం మీరు దూరదేశంలో ఉన్నారు కదండి. అవును. ఇప్పుడు వెళ్ళి మన కౌలుల దగ్గర వెళ్ళి చిత్తి తీసుకుని వస్తామండి. సరే, నేను చెప్పిన విధంగా ఆ 3 సంవత్సరాలు ఎంతవరకు వస్తాయో అంత లెక్కలు వేసి, లెక్కలు తీసుకొచ్చి ఎంత మనకు వస్తుందో వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకురండి. అలాగేనండి అయ్యా. సరే అయితే, ఓకే, సరేనా? నేను బయటికి వెళ్ళి వస్తాను. ఈ లోపు మీరు వెళ్ళి రంగయ్య, రత్నయ్య కూడా చెప్పి మీ ముగ్గురు వెళ్ళి తీసుకుని రండి. అలాగేనండి. సరే రంగయ్య, అయ్యగారు చెప్పారు కదా, వెళ్ళి వాళ్ళ మన కౌలుల దగ్గర వెళ్ళి చిత్తి తీసుకుని రా. సరేనా? అరే కనకయ్య, రా, అయ్యగారు వచ్చారని మాట వినిపించింది. నీకేమన్నా వినపడింది ఏంట్రా? వినపడిందిరా కాంతయ్య. ఆడు వస్తాడు కదా, ఆడు వచ్చిన తర్వాత ఆడి పని మనం చెప్దామన్నమాట. సరేరా, రాని చూద్దాం. ఇలా రా, మనం తోట ఎలా ఉందో చూద్దాం. పురుగులు బాగా పట్టేసినట్టు ఉన్నాయిరా. ఫెర్టిలైజర్స్ ఏమన్నా కొట్టించానేమో వీటికి. అవునరా. అయ్యగారు చిత్తి డబ్బులు తీసుకురామన్న. ఎవడరా నువ్వు? మీ అయ్యగారు మీకు గొప్ప అయితే గొప్ప ఉండొచ్చు, మాకేమీ గొప్ప ఏమి కాదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. పంట భాగం అంట, పంట భాగం. ఎవడొస్తాడో రమ్మను చెప్తాను పని. ఇంకొకసారి పంట భాగం అన్నాడంటే 2 కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెట్టేస్తాను.
అయ్యగారండి మన రంగాన్ని కొట్టేయారండి. ఎవరు? మరి మన కౌళ్ళు ఉన్నారు కదండి, కౌలు రైతులా? మన చిత్తూరు అదేంటి నమ్మకమైన వారని చెప్పు. నమ్మకమైన వారండి. మరి అలా చేశారండి వాళ్ళు. ఎందుకు కొట్టారు ఒకసారి సరిగ్గా కనుక్కో వెళ్ళి. అలాగే అయ్యగారండి, త్వరగా కనుక్కో. పద వెళ్దాం. కనకయ్య ఈసారి ఎవడొస్తాడంటో నాకు తెలిసి ఆ బండోళ్ళే పంపుతాడు అనుకుంటున్నాను నేను. ఇంకా ఆడిని ఏకీ కాకి ఇరిసేసి ఆడి చేతిలో పెట్టేసి అవునరా ఆడిని ఆ మూలకెట్టేసి ఆడిని తుక్కు 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 కొట్టేయాలరా. అవునరా కానీ మన ఇద్దరు లవ్ చేస్తాడు రోడ్. అయినా కొట్టడానికి కత్తి కావాలి కదరా. కొట్టడానికి కత్తేట్రా మనం సంపవరా బాబా, కర్రలతో కొడతావరా బాబా. సరేరా మర్చిపోయింది. ఇలారా వస్తాడు చూడు. పళ్ళు ఆల్రెడీ ఇరిగిపోలేదు, మనం కొట్ట అవసరం లేదు. ఓకేరా. అరే కాంతయ్య, కనకయ్య వచ్చాడు రే రంగయ్య వస్తే చిట్టు డబ్బులు ఏమన్నారంట? సుందరయ్య మీకు గొప్ప అయితే గొప్ప ఉండొచ్చు, మాకు గొప్ప కాదు, గోంగూర ఉప్పు కూడా కాదు. వెళ్ళవయ్యా వెళ్ళు. మాట్లాడితే బుర్ర కట్టంగా వేసి కొట్టేస్తాను కర్ర ఇచ్చుకొని. కొడతాను అన్నారు. పొలం ఇచ్చినప్పుడు మీరు ఏమన్నారు? నమ్మకంగా విశ్వాసంగా ఉంటారని చెప్పారు కదా. పంట భాగం తేవాలంటే పంట పండొద్దా, కాయలు కాయొద్దా? అలా చేస్తున్నారేంటి ఇప్పుడు? వెళ్ళవయ్యా వెళ్ళు. సర్లే, మేము మా రాజుగారిని తీసుకుని వస్తాం. ఏమైంది వీడికి? ఏమైంది వీడికి? వీడు అప్పుడు వచ్చేసాడు. చచ్చిపోతాడు వీడు. ఒరేయ్ కొట్టేటప్పుడు కర్ర 2 మొక్కలు అయిపోయిందిరా. బాబు చచ్చిపోడంటావా? మనకెందుకు వచ్చింది గొడవరా బాబా? హలో అమ్మాయి వెళ్ళిపోయారా? ఏరా Lights off. Stage lights off. Lights off. నేనేమేమో 8 దగ్గరికి Lights on. ఏమైంది వీడికి? పడిపోయాడయ్యా అక్కడయ్యా పెద్ద రోడ్డుని పడిపోడయ్యా. ఇక్కడ తగ్గింది. ఇక్కడ పక్కన తగ్గిందమ్మా. అవునండి. స్కానింగ్ చేయమ్మా. చేయమ్మా ఏమంటారా? అమ్మా ఎలాగైనా చేసి పెట్టయ్యా. ఎలాగైనా చేయండి అయ్యా. అయ్యా కూర్చేయండి. చదమ్మా. ఒకసారి లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్. డాక్టర్ లేదు. ఒకసారి దారి ఉండమ్మా. దారి వస్తారా? దారి ఉండమ్మా.
అయ్యో అబ్బాయి ఏమైంది అయ్యో అబ్బాయి అయ్యో అయ్యో అయ్యా ఇడు పెద్ద రోడ్డు పడిపోడయ్యా. ఎక్కడ పెద్ద రోడ్డు ఉన్నాయా ఇప్పుడు మొన్నయ్యా ఏదైనా జరిగిందా? యాక్సిడెంట్ అయిందా? మొత్తం తగిలిందయ్యా, గాయాలు ఉన్నాయ్యా. డాక్టర్ గారు వచ్చానండి. డాక్టర్ గారండి చూడాలనుకుంటే ఎలాగైనా మీరే చూడాలి. చూస్తాం, కంగారు పడుకో. ఇలా రండి. చూస్తాను, పంపండ్రు. మీరు చూడు, మన వాడు పడిపోయామంటే చూడు అక్కడ. ఈ పక్కన ఇట్లా పొట్ట మీద అయ్యా కూర్చోండి అయ్యా. బాగా మా వచ్చింది ఎస్రా తీయాలి కదా మన వాడు, డబ్బులు ఎస్రా తీయాలి ముందు. సరే అయ్యా. ఫీజు కట్టలే ముట్టుకో మా డాక్టర్ గారు. లేవండి ఇప్పుడు లేవంటే కుదరదు, మేము చెయ్యి ఆపరేషన్ ఎందుకండి డబ్బులు కట్టాలి ముందు. ప్లీజ్ అండి రెడీగా ఆపరేషన్ పడిపోతుంది. వద్దండి అంట. ఆపరేషన్ పడుతుందమ్మా. తెచ్చేస్తాను డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టకపోతే ఎలాగేస్తారు? డబ్బులు వెళ్ళి తెచ్చేస్తానయ్యా. డబ్బులు కడితే స్పై ముట్టుకుంటాం ఇప్పుడు. సరే అయ్యా. సరే కుదరదు ఇప్పుడు. అర్జెంట్ కట్టేస్తే నేను చేసేస్తాను. కడతానయ్యా కడతానయ్యా మా కంప్యూటర్ చెప్పు. కడతానయ్యా. డబ్బు ముందు సరే అయ్యా. ఇలా పని చేయాలి. బాబు ఈ ఆపరేషన్ రెడీ పెట్టావా? పెట్టామండి. చూస్తాను. డబ్బు ఏం తెచ్చాను? డబ్బులు తేలేదు. సరే పట్టుకోండి. అడుగో. అమ్మ ఇలా తెచ్చావా? అక్కడే ఉంది. పట్టుకుంటామండి. తెచ్చేసానయ్యా. అయ్యి 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 నగరపాడు మా వాడు నాకు వయసు చేయాలి కదమ్మా. గుంజుకుంటున్నాడు. ఎవరు పట్టుకు లేరు, ఇక్కడ పేషెంట్లు ఎవరు లేరు. డబ్బులు తెచ్చేసానయ్యా. నాకు పని చేస్తాను, రక్తం ఎక్కించాలి. ఎలాగైనా చేయండి అయ్యా. అమ్మ డబ్బులు చేస్తాను కదమ్మా. ఆపరేషన్ ఎక్కడ చేస్తాను డబ్బులు చేస్తా పని అవ్వదు. తెచ్చానయ్యా. చదివిందా? ఇదిగోండి అండి. డబ్బులు ఇది ఏంటి? డబ్బేమా? డబ్బులు 30 లక్షలు. కాగితం తెచ్చావా? 30 లక్షలు అండి. ఏంటిది? 10,000 కాదు, కాంచి చెక్కాన్ని తెచ్చాడు. బాబు ఏం చెప్పా? చూసి చెప్తాను, కంగారు పడుకు నువ్వు. అది హలో చెప్పండి బాబు. చెప్పండి. పాలు కొంచెం తక్కువ ఉంది. తప్పకుండా పాలు తక్కువ ఉంది. పాలు ఇబ్బంది పోతేసారి ముందు. తర్వాత ఆపరేషన్ పడుతుంది. అప్పుడు కిడ్నీలు తినేసి మందు మళ్ళీ వేసి ముందు గట్టిగా మరి అదే మరి ఇప్పుడు ఆపరేషన్ చేస్తాను. రక్తం ఎక్కించాలి. దానికి 30,000, ఆపరేషన్ 50,000, తగ్గింది. మొత్తం 3 లక్షలు తెచ్చుకుని ఆపరేషన్ చేసేస్తాను ఇప్పుడు. డబ్బులు తేవాలమ్మా నువ్వు.
ఒక 100 రూపాయలు. 100 రూపాయలు కుదరదు. సరే అని తెస్తాను. బెడ్ ఎక్కించాలి. బెడ్ ఎక్కించాలి. కట్టు. బాబు అందులో బాబు కత్తేది ఉంటారు రెడీగా. బాబు చెప్పండి. మరి ఉన్నదండి నేనేమో కాకేస్తున్నాడు. వీళ్ళకి తాళుకి ఎవరున్నారు? ఏంటి? ఆదికండ నేను తాళుకి మరి ఆపరేషన్ చేస్తే సంతకం పెట్టాలి. నాకు నేను పెడతాను. చచ్చిపోయాడు అనుకో కాదు. అయ్యి బాబా అంత మాట అంటున్నారేంటండి? తీసుకురా. నేను తాళుకి సరే. డబ్బమ్మా డబ్బులు తెచ్చి ఏయమ్మా 5 లక్షలు వచ్చింది. ఏం వచ్చినాకేం లేదా? సరే అయితే 5 లక్షలు ఇచ్చారు. కొంచెం పని అయింది. ఆపరేషన్ చేస్తాం. ఇంకో మాట అండి. చచ్చిపోయాడు. చచ్చిపోతున్నారా? చాలమ్మా మరి అదే చదమ్మా ఆపరేషన్ చేస్తాం కదా. మంచి బాధ చేయండి కదా. అండి మా తాళికి వచ్చింది. మీరేనమ్మా తాదికు బిడ్డనా? మా దాంట్లో అన్నారు. ప్రాబ్లం డబ్బు ఎంత అవుతుందండి? 20 లక్షలు అవుతుంది. ఇప్పుడు 20 లక్షలు. 5 లక్షలు ఇచ్చారు. ఇంకొక 15 ఇస్తే సరిపోతుంది. చిక్క తగ్గించమమ్మా. అడ్వాన్స్ ఇచ్చాం కదా, చేసే ఇస్తాం. కాల్ చూసారా అసలు ఎలాగున్నదా? ఇది పాలు ఇరిపోయింది. ఎవరు తినేసి మాట్లాడుతున్నా బోల్ అయిపోతుంది. చెయ్యాలి కదా. తగ్గించండి. ఎలా తగ్గిస్తున్నా చెప్పు. తగ్గిస్తుంది చేసేస్తాను. చచ్చిపోతున్నా సంబంధం లేదు. చచ్చిపోతాడు బేకాదు. అది చచ్చిపోతాడు. సరే డబ్బు తెస్తానండి. ఎంత? 20 లక్షలు అందరినీ ఎంత అంటావేంటి నువ్వా? మళ్ళీనా ఏంటది బాగా ఏంటది మాట్లాడుతున్నావు నువ్వు? 20 లక్షలు అనుకుంటే మాట్లాడుకున్నావు నువ్వు. చేయమంటావమ్మా? కుట్లేసి పంపండి. కుట్లేసి పంపించమన్నా? పిల్లలేసి ఇచ్చేయండి. సరే అండి. లైట్ చదువు అనుకున్నామ్మా. పట్టుకోండి. బాబు నెలకో పట్టుకున్నదన్నా సుబ్బుడిగా. లైట్లో అరే అరే ఏంట్రా మిమ్మల్ని కూడా కొట్టేసాడా? రాజయ్య ఏం జరిగింది రాజయ్య? అవునా? అయ్యో సరే సరే, నేను వెళ్ళి నా కుమార్ని పంపిస్తాను.
అలాగే పంపించండి. వద్దయ్యా, మీ కుమారు అన్నాడు కొట్టేస్తారు వాళ్ళు. లేదు నా కుమారుని గౌరవిస్తారు వాళ్ళు. మీరేం కంగారు పడకండి. నా కుమారుడు రాకేష్ ఉన్నాడు కదా, వాళ్ళకి అసలు మంచి మానవత్వం లేదయ్యా, కొట్టేస్తున్నారయ్యా వాళ్ళు. లేదు నా కుమారుని పంపిస్తే ఖచ్చితంగా ఇస్తారు. నా కుమారుని పంపిస్తాను. అరే రాకేష్, రాకేష్ చెప్పండి నాన్నగారు. నువ్వు ఏం చేస్తావంటే మన కౌలుకి ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళేమో పంట భాగం తేకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొట్టారు. నువ్వు వెళ్ళి వాళ్ళ పంట భాగాన్ని తీసుకురా. నిన్ను చూసి గౌరవించి నీకు ఖచ్చితంగా నీకు పంట భాగాన్ని ఇస్తారు. అలాగే నాన్నగారు. సరే త్వరగా వెళ్ళు. అలాగే నాన్నగారు. పంపించండి. లేదు మా ఒళ్ళు చూసి గౌరవిస్తారు ఖచ్చితంగా. మీరేం కంగారు పడకండి. సరేనయ్యా, మీ ఇష్టం అయితే. బండోడు చచ్చిపోతుంటావా? చచ్చిపోతే ఆడు మనం వదిలిపెట్టడు. ఇంకా ఎవరిని పంపిస్తారో పెద్ద ఆయన, పాపం పెద్ద ఆయన. పంట భాగం కావాలంటారా అని చెప్తాడు. మరి కొడుకు వచ్చినట్టు ఉన్నాడు, కూర్చుంటాయి. కౌలారా? చెప్పండి అయ్యా. మీరేనా కౌలు? అవునండి. మా నాన్నగారు అప్పుడు ఇచ్చిన కౌలు మీరేనా? నేనేనండి అయ్యగారు. పంట పొలం ఎలా ఉంది? చూస్తున్నారండి కళ్ళతోటి. చూస్తున్నాను, ఏదో లోటు కనిపిస్తుంది. పళ్ళన్నీ బాగానే కాస్తున్నాయా? పళ్ళు తెల్లగా ఉన్నాయండి. తెల్లగా ఉన్నాయా? వాట్ ఏ వండర్ఫుల్ గ్రేప్ ఫ్రూట్స్. వావ్, క్లైమేట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. అరే అరే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వారసుడు వచ్చాడు, వీడిని కొట్టి చంపేస్తే ఈ ద్రాక్ష తోట, ఈ భూమి అంతా మనదే. వీడిని సన్మానించడం కాదురా, సావగొడదాం. బాబోయ్, అమ్మాయి, బాబోయ్, అమ్మాయి, బాబోయ్, అమ్మాయి, బాబోయ్. చచ్చిపోయినట్టున్నాడు రా, ఈ మనలో వదిలిపెట్టాడు. అవునరా. అయ్యి బాబాయ్ ఏమైంది మళ్ళీ? అయ్యి బాబాయ్ లేదు మళ్ళీ. అరే కనకయ్య, కుమారుని చంపేశాం. ఇప్పుడు ఆ సుందరయ్య వచ్చి అడిగితే ఏం చెప్తావురా? అవునా? రాని సుందరయ్య వస్తాడు కదా, చెప్దాం. ఏమీ కాపులారా, కండకావరంతో కళ్ళు మూసుకుపోయి నా భార్యని బిడ్డల్ని కథం చేస్తారా? మదముతో మద్యముతో మంచి చెడ్డ లేకుండా దుర్మార్గుల్లా ప్రవర్తిస్తారా? కూడు లేదని కూడు పెడితే, గుడ్డ లేదని గుడ్డ ఇస్తే, ఆహారం లేదని ఆదాయం కల్పిస్తే ఆక్రమించి అన్యాయం చేస్తారా? విర్రవేగ కంటే కుర్ర వెదవల్లారా, మీ ప్రాణం తీసి పాతాళంలోకి తొక్కుతా. వెళ్ళవయ్యా, వెళ్ళు ముసలోడా, వెళ్ళు వెళ్ళు. మీకు ఉంటుంది చూడు, మీకున్న సమస్త పంట నేను తీసుకునేదాకా నష్టపోయేదాకా నీకు వెళ్ళవయ్యా ముసలి, వెళ్ళు మీకు వెళ్ళు. మీరు అలాగే నష్టపోతారు చూడు. ఈ డబ్బుని, ఈ పంట పొలము అంతా మనదే. దీన్ని ఎవరు కూడా మనతో లాక్కోలేరు, ఎవరు కూడా. అర్థమైందా? నీ భార్య, నీ పిల్లలు, నా భార్య, నా పిల్లలు వేలు వేలు వేల సంవత్సరాలు తిన్నా కానీ తాగని ఆస్తి అన్నమాట ఇది.
రే తుఫాన్ ఏంటి సడన్గా అరే కొద్ది నిమిషాల్లో ఏమైందిరా? ఒరే మన పంట అంతా నాశనం అయిపోయిందిరా. ఒరే చెట్లన్నీ పడిపోయిరా. అరే మనం సుందరైన మోసం చేసినందుకు మనకి ఎలాగే జరగాలరా. మనది కాని భూమి, మనది కాని పంట, ఒరే మనదనుకుని ఎంత సంబరపడిపోయాం రా. అయ్యో అయ్యో అయ్యయ్యో మన జీవితంలో అయిపోయిందిరా. ఇంకా మన జీవితం పాత జీవితాలు. ఏమి మొన్న ఏం చెప్పారు? మీ అంత గర్వంగా ప్రవర్తించారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి క్షమాపణ పెడుతున్నారేంటి? క్షమించండి అయ్యగారు. ఏమైంది? అయ్యగారు వరదలు వచ్చి మా పంట పొలం అంతా, మీ పంట పొలమైన మా పంట పొలం కాదండి. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యగారు. మిమ్మల్ని క్షమించడానికి నేను చాలా పెద్ద మనసు చేసుకున్నాను. నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను. లేదంటే మిమ్మల్ని పాతాళంలో తొక్కేసేవాడిని అప్పుడే. అయ్యగారు ఈసారికి మేము ఇంకా ఎప్పుడు తప్పు పని చేయమండి. ఈసారి పంట మాకిస్తే మేము ఖచ్చితంగా సేద్యం చేసి మీకు సమయానికి చిస్తు కట్టేస్తామండి. సరే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. మీరు కూడా ఎప్పుడు అలా అన్యాయంగా ప్రవర్తించకండి, ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించకండి. మీకున్న దాంట్లోనే సమృద్ధిగా ఉండండి. మీకు ఇచ్చిన వాటిలో నమ్మకంగా పనిచేయండి. అలాగేనండి అయ్యగారు. సరే మీకు వందనాలండి అయ్యగారు. సరే లేక చాలు. కౌలు రైతులు ఎంత దుర్మార్గంగా చేసినా కానీ దేవుడిని నమ్ముకున్న బిడ్డ కాబట్టి వాళ్ళని క్షమించి మళ్ళీ ఆ రైతులకు ఆ పొలాన్ని అప్పగించారు. అలాగే మన రాజాధిరాజు అనే నిజమైన దేవుడు కూడా మన ఎన్ని పాపాలు చేసినా, ఎటువంటి ఇబ్బందులు పడినా, దేవుడిని ఎంత మోసగించినా కానీ దేవుని దగ్గర ప్రత్యేకపడి మన పాపాలను ఒప్పుకుని ఆయన కోసం ప్రార్థన చేస్తే మన దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. ఈ యొక్క స్కిట్ యొక్క సారాంశం అదే. ఓకే, అందరు క్లాప్స్ కొట్టండి. లైట్స్ ఆఫ్.